హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. టుడే మీకు గుత్తొంకాయ విత్ మామిడి తురుముతో కర్రీ చూపిస్తున్నాను. దీంట్లో గ్రీన్ చిల్లీస్, చింతపండు యూస్ చేయకుండా చేశానండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గుత్తి వంకాయలు 1 kg, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఇలాచీ 1, లవంగా 3, చెక్క చిన్న ముక్క, మిరియాలు 4, అల్లం చిన్న ముక్క, 5 వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి చిన్న ముక్క, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆనియన్ 1, బిర్యానీ ఆకు 1, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్స్, మామిడికాయ తురుము 2 టేబుల్ స్పూన్స్. అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. ముందుగా పల్లీలు, ధనియాలు, నువ్వులు, మెంతులు, జీలకర్ర అన్నీ దూరగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి, కొబ్బరి మరియు అన్నీ వేయించుకున్న పదార్థాలు అన్నిటితో పాటు పసుపు, ఉప్పు, కారం వేసి అన్నీ ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వంకాయలను 4 ముక్కలుగా చీల్చకుండా స్టఫింగ్కి కావాల్సిన విధంగా కట్ చేసుకోండి. తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వంకాయలలో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాణలిలో ఆయిల్ వేసి వేడయ్యాక లవంగం, ఇలాచీ, బిర్యానీ ఆకు, చెక్క వేసి వెంటనే స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకోండి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత స్టఫ్ చేశాక మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసి 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కాసేపు ఉడికించాలి. వంకాయలు బాగా కుక్ అయ్యాక చివరిగా కొత్తిమీర యాడ్ చేసి 2 మినిట్స్ ఉడికించండి. తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి కొత్తిమీరతో. ఎంత అండి, సింపుల్, రెడీ. గుత్తొంకాయ విత్ మామిడి తురుము. డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్.